సోదరుడు చెప్పినటువంటి మాటను బట్టి ఆ లోకమంతా కూడా లోకంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నామనే సంగతి 2 మాటలు జ్ఞాపకం చేశాడు. తన వ్యక్తిగతంగా కొన్ని మాటల్లో పిచ్చిదానాన్ని గురించినటువంటి ఒక ప్రస్తావన తెలియజేశాడు. కాబట్టి అది ఎక్కడ కనబడుతుంది, ఎక్కడుంది అనేది మనము వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనము చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది. ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయము 32వ వచనం. ద్వితీయోపదేశ ఖండము 32వ అధ్యాయము 32వ వచనం. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. ఈ మాటను మనం గమనించాలి. ఈ రోజున ఈ పిచ్చి ద్రాక్షల గురించినటువంటి ప్రస్తావన మనం తెలుసుకోవాలి. ఇక్కడ చెబుతున్నాడు, వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి అంటున్నాడు. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి అని చెబుతూ అంటాడు. అది గొమొర్ర పొలములలో పుట్టినది అంటున్నాడు. అది గొమొర్ర పొలములలో పుట్టినది. వారి ద్రాక్షవల్లి అక్కడ చెప్తున్నాడు. వారి ద్రాక్షవల్లి పిచ్చి ద్రాక్ష. చాలా అది మాట చెప్పాలి. హల్లెలూయా. అక్కడ ఉన్న మాట ఏంటంటే వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, సొదొమ ద్రాక్షవల్లి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సొదొమ అనే మాటను ఎందుకు మెన్షన్ చేశాడు గ్రంథకర్త అనే మాట మనం తెలుసుకోవాలి. ఆ మాటలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి దేవుని యొక్క ఆలోచన. దేవుడు పరమందున్నటువంటి ఆలోచన ప్రకారంగానే మనుషులను పుట్టించాడు, భూమి మీద నివసింపజేశాడు. దేవుని చిత్తానుసారంగానే లోకులు అనగా ప్రజలు నడవాలని కోరుకున్నాడు. కానీ ఈ సొదొమ గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తే, ఈ సొదొమ పట్టణం గురించినటువంటి ఆ ప్రజల గురించినటువంటి ఆలోచన మనం తెలుసుకునడానికి దేవుడు ఈ సమయంలో కొన్ని మాటలు మనకు తెలియచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ గురించి ఒక ప్రస్తావన ఏం చెబుతున్నాడంటే, ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు అది గొమొర్రా పొలములో పుట్టినది. అది ఎక్కడ పుట్టిందంటే గొమొర్రా పట్టణంలో పుట్టినది. గొమొర్రా అనేది ఒక పట్టణం. ఆ పట్టణంలో పుట్టింది. ఏం పుట్టింది? ద్రాక్షవల్లి. అక్కడ చెప్తున్నాడు, కింది మాటలు చెప్తున్నాడు. వారి ద్రాక్ష పండ్లు పిచ్చివి. అంటే ద్రాక్షవల్లి ఎక్కడ పుట్టింది అని చూస్తే సొదొమలో పుట్టింది. సొదొమ పట్టణంలో పుట్టింది. సొదొమ పట్టణం ఎంత భయంకరమైంది అంటే, సొదొమ పట్టణం ఎంత చెడ్డది అంటే అంత భయంకరమైనది అని మనం చూడొచ్చు. ఆదికాండంలోకి వెళ్ళిపోతే ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ సొదొమ గొమొర్రాటువంటి ప్రస్తావన కొన్ని మాటలు తెలియజేస్తా ఉన్నాడు. సొదొమ మనుషులు ఏంటంట? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. స్తోత్రాలు చెప్పలేదు. హల్లెలూయా. కొన్ని చోట్ల సేవకుల ముందు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని డీప్ అయిన విషయాలు ముందు పెట్టగానే సైలెంట్ అయిపోతాను. అంత లోతు కూడా వెళ్ళను నేను. ఎందుకంటే వారి పరిస్థితి చూస్తున్నప్పుడు నేను లోతు కూడా వెళ్ళను. పైన చూపిస్తూ ఉంటా కొన్ని విషయాలు. ఒక్కరు కూడా సేవకులే కొంతమంది స్తోత్రాలు చెప్పరు. మరి మీరు సంఘమైన మీరేం చేయాలా? అలాగే ఉండిపోతున్నారు. అంటే సేవకులు చెప్పరు, విశ్వాసులు చెప్పరు. మరి ఆ మహా సృష్టికర్తను ఎవరు స్తుతించాలి? ప్రకృతి స్తుతిస్తుంది, ఆకాశ నక్షత్రాలు ఆయన స్తుతిస్తున్నారు. పరమందు ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి దూతలందరూ కూడా చెప్పాలి.
ఆయనను గణపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఆయన మహిమను వివరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే మనుషులు ఏం చేయట్లేదట. నేనంట మీరు స్తుతించాలి. నోరు మూసుకొని కూర్చోవద్దు. నోరు మూసుకుంటే సైతాన్ అంటది అలాగే నోరు మూసుకొని కూర్చోరా, ఏదో విన్నట్టుగా కనబడరా, ఆడొక పిచ్చోడు నిలబడ్డాడు అట్లా కొనుక్కుంటూ పోతాడు అన్నట్టుగా సైతాన్ గడు మనల్ని ఏం చేస్తాడు, సొదొమ గొమొర్రా ఉన్న పిచ్చోళ్ళగా మనల్ని చేస్తాడు. కానీ మనం పిచ్చోళ్ళము, ఒకప్పుడు మనం పిచ్చోళ్ళమే. ఎలా పిచ్చోళ్ళం అంటే జీవము గల దేవుని ఎరగని పిచ్చోళ్ళం. అంత మాత్రమే కాదు, జీవము గల దేవుడు భూలోకంలో నిర్ణయించిన రక్షణ సువార్తను ఎరగని పిచ్చోళ్ళం. హల్లెలూయా. రక్షణకు దూరంగా ఉన్నాం, సువార్తకు దూరంగా ఉన్నాం, సృష్టికర్తకు దూరంగా ఉన్నాం. ఎన్నో విధాలుగా ఆయన మహిమకు దూరంగా ఉండి పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా, పిచ్చి జీవితం చేసుకుంటా బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఈ పిచ్చి లోకం నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ పిచ్చి లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే మనం ఇప్పుడు పిచ్చి వాళ్ళం కాకుండా, పిచ్చి శాస్త్రాలు చేయకుండా ఒక మంచి మర్యాదస్తుల్లాగా ఒక యథార్థమైన జీవితం కలిగి బ్రతుకుమని ఆ దేవుడే లోకానికి కృపను అనుగ్రహించాడు. దేవుడు లోకానికి కృపను అనుగ్రహించాడు. అందుకే లోకమునకు ఏం విస్తరిస్తున్నట? కృప విస్తరిస్తున్నది. లోకమున్న ప్రజల మీదకి కృప విస్తరిస్తుంది. మంచోని మీదకి కృప విస్తరిస్తుంది, చెడ్డోని మీదకి కృప విస్తరిస్తుంది. అనేకుల మీదకి ఆ దయగల దేవుని కృప విస్తరిస్తూ ఉంటే ఆ కృపను నిరాధకం చేసుకుంటున్నాడు మనుష్యుడు. ఆ కృపకు దూరం అయిపోతున్నాడు మనుష్యుడు. ఆ కృపను పొందలేకపోతున్నాడు మనుష్యుడు. ఇవన్నీ పొందలేని వారిని బట్టి వాక్యం అంది ఆ సొదొమ గొమొర్రా మనుషులు ఎవరట? ఎవరట? దుష్టులను బహుపాపులనై ఉన్నారు. ఇంకేమంటున్నాడు? అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి. ఎవరు చెప్తున్నాడు? అబ్రాహాముతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సొదొమ గొమొర్రా మనుషులు ఎలాంటి వారు అంటే యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు, దుర్మార్గులై ఉన్నారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి జీవితం వలన సరే ఈ భయంకరమైనటువంటి ప్రజలైతే లోతు కనులెత్తి చూశాడట, పచ్చదనం కనబడిందట, సొదొమ కనబడిందట, ఆడ చాలా విస్తారమైనటువంటి స్థలం కనబడుతుందట. ఎప్పుడైతే విస్తారత కలిగినటువంటి ప్రదేశాన్ని చూడడం ప్రారంభించిందో తన మనసంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అబ్రాహాముతో కలిసి ఉండడానికి మనసు లేక, అబ్రాహాముతో కలిసి జీవించడానికి మనసు లేక తన్ను తానే లోపల అతిశయం పొందడం ప్రారంభించాడు. నాకు ఇగో ఆస్తి ఎక్కువైపోయింది కదా, నాకు పశువులు ఎక్కువైపోయాయి కదా, నాకు గొర్రెలు మేకలు ఎక్కువైపోయాయి కదా, ఇప్పుడు ఈ కానాను ప్రాంతంలో నా పశువులకు స్థలము సరిపోదు కదా అని తనలో తాను ఊహించుకొని తనలో తాను అతిశయించి ఏ పట్టణాన్ని చూశాడట? సొదొమ గొమొర్రా పచ్చదనాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా పచ్చదనాన్ని చూశాడో ఆ పచ్చదనాన్ని చూసి చాలా బ్రహ్మాండమైన పచ్చదనం కనబడుతుంది. నా పశువులకు విస్తారమైన మేత, నా పొలములు విస్తారంగా ఉండిపోతాయి, నా పని వారికి విస్తారంగా ఉంటుంది, నా పశువులన్నిటి కూడా బ్రహ్మాండమైన మేత దొరుకుతుందని తన సుఖభోగములు చూసుకొని ముందుకు వెళ్ళిపోవడం ప్రారంభించాడు. దానికంటే ముందుగా కొన్ని సాకులు మనం గమనిస్తే ఈ అబ్రాహాము పనివారికి, లోతు పనివారికి మాటికి ఏం జరిగిందట? గొడవలు జరుగుతున్నాయట. దేవునికి మహిమ. గొడవలు ఎందుకు గొడవలు వచ్చినాయంట? గొడవలు ఎక్కడికి స్టార్ట్ అయినాయంట? మీరు అర్థం చేసుకోలేదు. ఇద్దరి కలిసి ఉన్నంతసేపు, సొదొమ గొమొర్రా కనబడినంతసేపు కలవరం లేదు, ఆశలు పెరగలేదు, లోపల దురాశ రాలేదు, సొదొమ వైపు తిరగాలనే మనసే రాలేదు.
ఎప్పుడైతే ఆస్తి విస్తరించిందో ఆ వ్యక్తి కొంచెం అభివృద్ధి చెందడం ప్రారంభమైందో ఈయన మనసంతా ఎక్కడ పడ్డది తెలుసా? సొదొమ గొమొర మీద. సొదొమ గొమొర పొలముల మీద పడ్డది మనసు. సొదొమ గొమొర యొక్క పట్టణముల వైపు చూస్తున్నప్పుడు, సొదొమ గొమొర యొక్క పట్టణముల వైపు తన కనులెత్తి చూచినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే చాలా పచ్చదనం కనబడుతుంది. ఈ పచ్చదనం దేని చూపిస్తుందంటే మనిషి యొక్క దురాశను చూపిస్తుంది. ముందు పచ్చదనం కనబడుతుంది, లోపల ఆశ పుట్టింది. బయట చాలా పచ్చదనం కనబడుతుంది, లోపల అనేక రకాల ఆశలు కలిగాయి. ఈ ఆశను బట్టి, కోరికను బట్టి లోతు ఏం చేస్తున్నాడంటే నీతిమంతుడైన అబ్రాహామును విడవడానికి కూడా వెనకాడలేదు. భక్తిపరుడైనటువంటి అబ్రాహామును వెనకాడడానికి ఏమాత్రం సందేహింపక సాగు చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, మీ పనివారు నా పనివారు ప్రతిరోజు గొడవ పడుతున్నారు, ప్రతిరోజు వాళ్ళు జగడములు పెట్టుకుంటున్నారు. వారెంతో జగడములు కలిగి వారు మన ఎద్దకు వస్తే నీవు నేను కూడా జగడమాడే కారణం అనగా పరిస్థితి వస్తుంది కనుక మనమిద్దరం జగడాలు ఆడకుండా సామరస్యంగానే విడిపోదాం అని చెప్పేసి వారిద్దరు కూడా ఒక ఒప్పందంలోకి వచ్చారు. ఒక చక్కటి ఒప్పందంలోకి వచ్చారు. ఆ ఒప్పందం ఏమిటంటే లోతు సొదొమ వైపు చూసి సొదొమ వైపు ప్రయాణం కట్టాడు. లోతు ప్రయాణం ఎక్కడట? సొదొమ వైపు ప్రయాణం చేయడం ప్రారంభించాడు. అయితే అక్కడున్న మాటలు మనం చూస్తే ఏమంటున్నాడంటే 13వ వచనం చదువుతున్నప్పుడు, 14వ వచనం చదువుతున్నప్పుడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి, నీ నిలబడిన చోటులో నుండి ఉత్తరపు తట్టు, ఎక్కడట? ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశమంతటిని, నీవు ఏదైతే చూస్తున్నావో ఆ దేశమంతటిని కూడా నీకును నీ సంతానములకును సదాకాలం ఇచ్చుదను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాగ్దానము అబ్రాహామునకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రాహాముతో చెప్తున్నాడు, మొట్టమొదటిగా ప్రయాణాన్ని ఎవరు ఎన్నుకున్నారా అంటే లోతే స్వయంగా ప్రయాణాన్ని ఎన్నుకున్నాడు. వేరవడానికి ఇష్టపడ్డాడు. అబ్రాహాముతో వేరైపోయి తాను ఇష్టానుసారంగా బ్రతకడానికి ఎంచుకున్నాడు. సొదొమ గొమొర పట్టణం వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు సొదొమ గొమొరకు వచ్చినటువంటి ప్రస్తావన ఈ వాక్య భాగంలో పెట్టట్టున్నాడు. ఈ సొదొమ గొమొర యొక్క పొలములు ఎలాంటివో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ సొదొమ గొమొర ఎలాంటిదో చెబుతున్నాడు. అందుకే ఇక్కడ చెప్పాడు అనమాట. మనం చూస్తే అక్కడ ఏమన్నాడంటే అది గొమొర పొలములో పుట్టింది. ఏది పుట్టింది అంటే వారి ద్రాక్షవల్లి సొదొమ గొమొర. వారి ద్రాక్షవల్లి సొదొమ. ఆ సొదొమలో ఉన్న పొలములో పుట్టినటువంటి ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అంటే పిచ్చి ద్రాక్ష పళ్ళు. పిచ్చి ద్రాక్ష పళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మన కుటుంబాల్లో మన పిల్లలు కానీ భర్త కానీ కుటుంబంలో ఉన్న ఎవరైనా కొన్ని సందర్భాల్లో మంచి పనులు చేయలేదనుకోండి, మంచి ఆలోచన లేకపోతే ఈయన ఎంత పిచ్చోడు, ఏమంటారు, ఈయన ఎంత పిచ్చోడు. కారణం ఏంటి అంటే ఏదైతే చెయ్యాలని చేయకుండా, ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడకుండా, ఏదైతే చెప్పాలో అది చెప్పకుండా, ఏదైతే వినాలో అది వినకుండా, ఏదైతే కొనసాగించాలని కొనసాగించకుండా ఉంటే ఇవన్నిటికి భిన్నంగా వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి మనం ఏమనాలి? చెప్పాలి. మీరు ఏమనాలి? పిచ్చోడు. ఎంత పిచ్చోడో ఈ మనుషుడు, ఎంత పిచ్చోడో ఈ వ్యక్తి, ఎంత పిచ్చోడో. హల్లెలూయా. మరి పిచ్చోడా? కాదే, మంచి వ్యక్తి కదా. కానీ తన మనసు మాత్రం
చెప్పాలి. తన మనసులో ఉన్న భావాలు మాత్రం, తన ఆలోచనలు పిచ్చివి, తన స్వభావము పిచ్చిది. ఒక్కొక్క విషయాన్ని మనం గమనిస్తుంటే ఈ పిచ్చి అంటే అక్కడ రాయబడి అనమాట. ఈ సొదొమ గొమొర్రా ద్రాక్ష పండ్లు 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 పిచ్చివి. హల్లెలూయా. పిచ్చి పండ్లు. ద్రాక్షవల్లి మంచిదే, కానీ అందులో పుట్టిన ఏంటంట పండ్లు పిచ్చివి. సరే, పండ్లు పిచ్చివే, మరి దాని గెలలు ఎంత భయంకరమో. హల్లెలూయా, హల్లెలూయా. దాని గెలలు, ఆ గెల అంటే ఒక వ్యక్తిని చూపిస్తుంది. ద్రాక్షవల్లి ఎవరు చూపిస్తుంది? యోహాను సువార్త 15:5 చెప్తుంది. తప్పది వాళ్ళని చెప్పి నాకు కూడా తీయ కూర్చుంటాం, మత్తలో ఉంటాం. ఏదట? నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు. దేవునికి మహిమ. ద్రాక్షవల్లిని నేను. ఇది ఎవరు చెప్తున్నారు? మొదటి వచనంలో చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలా కరాగుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి సృష్టికర్త, వ్యవసాయకుడు. నా తండ్రి నాటిన చెట్టుననే నేను ద్రాక్షవల్లిని. నాలో వ్యాపిస్తున్న మీరు తీగలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము యేసుక్రీస్తులో వ్యాపిస్తుంది. అంటే ద్రాక్షవల్లిలో నీవు నేను పుడుతున్నాం. అంటే ద్రాక్షవల్లిలో మనం పుట్టిన వారందరం కూడా తీగల. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించాలి, తీగలమైతే మనము తీగలమైతే మనలో మంచి గుణాలు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తులో ఏ కల్మషము లేదు, ఏ మత్సరము లేదు, ఏ అపవిత్రత లేదు, కామ క్రోధ మద మత్సరాలు లేవు, ఏ అపవిత్రతకు చోటు లేదు. ఆయన ఏ కోణములో చూసినా, ఎక్కడ చూసినా ఆయన పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు కనుక మనలో పరిశుద్ధత రావాలని కోరుకుంటున్నాడు. అందుకే సొదొమ ద్రాక్షవల్లి అది పిచ్చి ద్రాక్షవల్లి. సొదొమలో పుట్టినది ద్రాక్షవల్లి, అది పిచ్చిది. దాంట్లో వచ్చే పండ్లు కూడా పిచ్చి పండ్లు. ఆ పిచ్చి పండ్లు ఏంటో ఆదికాండం 13వ అధ్యాయంలో 13వ వచనములో మనం చూసాం కదా. ఏమంటున్నాడు అక్కడ? ద్రాక్షవల్లి, సొదొమ ద్రాక్షవల్లి, సొదొమ ద్రాక్షవల్లి అది గొమొర్రా పొలంలో పుట్టినది. అది ఏం చదువుతున్నాం మళ్ళీ? ఆదికాండం చెప్పేది. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. చూడండి, ఆ ద్రాక్షవల్లికి పుట్టిన దాని గురించి మాట్లాడుతా ఉన్నాడు. అది సొదొమ పొలములో పుట్టిందంట. ఆ పొలములో పుట్టింది, ఆ పట్టణములో పుట్టింది. ఆ పట్టణములో పుట్టింది ఏది మంచిది లేదు అని అర్థం చేసుకోవాలి మనం. ద్రాక్షవల్లి, సొదొమ ద్రాక్షవల్లి అది. ఆ సొదొమ ద్రాక్షవల్లిలో ఆ పొలములో పుట్టింది ఏదంటే పిచ్చి పండ్లు, పిచ్చి ద్రాక్ష పళ్ళు. దేవుని బిడ్డ, పిచ్చి ద్రాక్ష పళ్ళు. ఆ పిచ్చి ద్రాక్ష పళ్ళ నుంచి వచ్చే స్వభావాన్ని ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ మాట, ఆ సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఏంటంట? ఆ సొదొమ మనుషులు ఎలాంటి వారట? అదే నేను మాటి మాటికి మిమ్మల్ని అడిగేది అదే, అర్థం కావాలి. ఆ మనుషులు ఎలాంటి వారంటే దుష్టులు. దుష్టులు అని ఎవరికి అంటారండి? దుష్టుడు అని ఎవరికి అంటారు? అంటారు కదా అప్పుడప్పుడు పెడితే, ఏ దుష్టుడా అంటారు కదా మీరు కదా. మీరు అనకపోయినా లోకంలో వాడుక భాషలు అంటారు, దుష్టుడా, ఏ దుష్టుడా. హల్లెలూయా. అందుకే ప్రభు ఆ వాడుక భాషను కూడా వాక్యంలో పెట్టి చూపించాడు. అక్కడ యోహాను సువార్త
8వ అధ్యాయము 44వ వచనంలో అంటాడు మాట. తండ్రి యొక్క అపవాది సంబంధులు ఆ, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొనుచున్నారు. ఆ, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి ఆ, సత్యమందు నిలిచినవాడు కాడు. ఆ, వాని యందు సత్యమే లేదు. లేదు. వాడు అబద్ధమాడినప్పుడు ఆ, తన స్వభావం అనుసరించి మాట్లాడు. అది ఎట్లా మాట్లాడతాడట? అది ఎవడట? దుష్టుడు. హల్లెలూయా. అపవాదట. ఆ దుష్టుడు ఎవరంటే అపవాది. అపవాది అనేటువంటి స్వభావంతో సొదొమలో పుట్టిన మనుషులంట. అందుకే సొదొమ మనుషులకు కనికరము లేదు. సొదొమలో పుట్టినటువంటి ఆ ద్రాక్షవల్లికి పుట్టినటువంటి ప్రజల్లో కనికరము లేదు, జాలి లేదు, మంచితనము లేదు, ఏ మంచి మర్యాదలంటూ లేవు. ఎటు చూసిన భయంకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఇంకా మనం గమనిస్తే వారి జీవితం అంతా ఎంత చండాలమో, ఎంత భయంకరమో, అంత భయంకరమైనటువంటి, అంత చండాలమైనటువంటి ప్రదేశం వైపు కళ్ళు పెట్టాడు లోతు. ఆ భయంకరమైనటువంటి ప్రదేశం వైపు ఎప్పుడైతే కనులెత్తి చూస్తే ఆయన కనులకు ఎలా కనబడుతుందట? పచ్చపచ్చగా కనబడుతుందట. పచ్చదనం కనబడుతుందట. ఈ పచ్చదనం దేని చూపిస్తుందంటే నీ జీవితంలో ఆత్మీయతను కోల్పోయి లోకం చూస్తున్నప్పుడు లోకం కూడా నీకు పచ్చదనం కనబడుతుంది. ఆత్మ సంబంధమైన వదులుకుంటే, దైవ చిత్తాన్ని వదిలిపెడితే లోకము నీకు పచ్చదనం కనబడుతుంది. నీ డబ్బాషలు నీకు పచ్చదనం కనబడుతుంటాయి. నీకు కలిగినటువంటి కొన్ని విస్తారమైన ఆలోచనలు పచ్చదనం కనబడుతూ ఉంటాయి. నీ సరళత నుండి, నీ పవిత్రత నుండి, నీ పరిశుద్ధత నుండి కోల్పోవడానికి నీకు అర్థం కాదు. నువ్వు పచ్చదనం ఎప్పుడైతే చూడడం ప్రారంభిస్తావో ఆ పచ్చదనం ఎక్కడ తీసుకెళ్తుందంటే సొదొమ వైపు తీసుకువెళ్తుంది. లోతు సొదొమ వైపు వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే సొదొమ వైపు వెళ్ళిపోవడం ప్రారంభిస్తే ఆయన సొదొమ వైపు ప్రయాణం కొనసాగుతున్న సమయానికి అబ్రాహాము ఒంటరిగా నిలబడితే దేవుడు నిలబడి చెప్తున్నాడు, అబ్రహాము నువ్వు భయపడకు, నీకు నేను తోడై ఉంటాను, ఎక్కడ కూడా జడవలసిన పని లేదు, నేను పిలిచినది నేనే, నేను ఏర్పరచుకున్నది నేనే, నువ్వెక్కడ కూడా అధైర్యపడవలసిన పని లేదు. కనుక ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు చుట్టూ చూడిక పడమడి చూస్తావా, చూసుకో. తూర్పు చూస్తావా, చూసుకో. ఉత్తరం వైపు చూస్తావా, చూసుకో. దక్షిణ వైపు చూస్తావా, చూసుకో. 4 దిశలు నీకు ఇచ్చేస్తున్నా పో. హల్లెలూయా. 4 ప్రాంతాలు నీకు, ఈ భూమి అంతా నీకు ఇచ్చేస్తున్నా పో అని చెప్పేసి లోతైతే ఒక ప్రాంతం మీద కన్ను పెట్టాడు. దేవుడైతే 4 దిశల వైపు దేవుడు ఆశీర్వదించడం అనిపిస్తాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక మనుషుని కోరుకొని నిలబెట్టినప్పుడు నీవు దైవ చిత్తము చేయటానికి నీ మనసు నిలిపిన ఎడల, దైవ చిత్తం మీద నీ మనసు ఎప్పుడైతే నిలపడం ప్రారంభిస్తావో, దైవ చిత్తాన్ని ఎక్కడ కూడా పెడచోన పెట్టకుండా, నీ పచ్చదనం వైపు నీ మనసు పెట్టకుండా దేవుని చిత్తమే నాలో జరుగునుగా కానీ నువ్వెప్పుడైతే నీ మనసు దేవుని పెడితే నువ్వు ఏ విధంగా అబ్రహాములాగా ఆశించబడతావనే సంగతి నువ్వు గ్రహించాలి. లోతు తన ఇష్ట ప్రకారంగా చూశాడు. మన మందలకు జాగ సరిపోదు, మన పరివారికి స్థలం సరిపోదు, ఇరుకైపోతుంది కానాను. అందుమూలాన్ని ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. అదిగో నాకు ఎదురుగా కనబడుతుంది పచ్చదనం. ఆ పచ్చదనమే సొదొమ. సొదొమలో పుట్టినటువంటి ద్రాక్షవల్లి మనుషుల గురించి ఇక్కడ వాక్యం వివరిస్తుంది. అక్కడ పుట్టిన వారందరూ కూడా పిచ్చోళ్ళట. వివరంగా చెప్పాలంటే అక్కడ పుట్టిన వారందరూ కూడా పిచ్చివాళ్ళు. వారి మాటలు చేదైనవి. వారు పిచ్చోళ్ళు అంత మాత్రమే కాకుండా వారి మాటలు చేదైనవి. చాటిపోటి మాటలతో చంపేస్తారు. మాటలతోనే మనిషిని కృంగజేస్తారు. మాటలతోనే మనిషిని పూర్తిగా చంపడానికి ప్రయత్నం చేస్తారు. అర్థ చేదు. దెబ్బ కొట్టిందానికి మాట పడితే చాలు చచ్చిపోవాలనిపిస్తుందట. అంత భయంకరమైనటువంటి ప్రదేశం అది. అలాంటి ఒక భయంకరమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు లోతు. లోతు ఎవరో కాదు, నీతిమంతుడే. నీతిమంతుడైనప్పటికీ కూడా బుద్ధి బంధించిన కారణాన, దైవభక్తి తగ్గిపోయిన కారణాన తన జీవితంలో దేవునికి చోటు ఇవ్వకుండా తన ఉన్న ఆస్తి మీద మనసు పెట్టాడు. తనకున్న దాని మీద మనసు పెట్టాడు. అందుకే కొన్ని కష్టాల గుండా వెళ్ళవలసి వచ్చింది.
కొన్ని కష్టాల గుండా వెళ్ళవలసి వచ్చింది, కొంత భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళవచ్చింది, కొన్ని అప్పుల గుండా వెళ్ళవలసి వస్తుంది, కొన్ని ఇబ్బందులు కూడా వెళ్ళవలసి వస్తుంది, కొన్నిసార్లు నిరాశపడవలసి వస్తుంది. నీకు ఇంతేనా నా స్థితి? ఒకప్పుడు ఎంత పౌరుషంగా బతికాను, ఒకప్పుడు ఎంత ప్రెస్టేజ్గా జీవించాను, ఒకప్పుడు నా జీవితం ఎంత గొప్పదో. నేను శాసించినప్పుడు నలుగురు కూర్చోమంటే కూర్చున్నారు, లేవమంటే లేచారు. నన్ను తలగా పెట్టావు కానీ తొక్కగా పెట్టలేవు. ఇంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కలిగినటువంటి నన్ను ఈ రోజున ఒంటరిగా ఉండి కుమిలిపోవాల్సి వస్తుంది, ఒంటరిగా ఉండి నేను బాధపడవలసి వస్తుంది, ఒంటరిగా ఉండి నేను ఏడవలసి వస్తుంది, ఒంటరిగా ఉండి నా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయని నీ ఒంటరిగా నిన్ను నువ్వే కుమిలిపోవలసిన పరిస్థితులు నీ యొక్క జీవితంలోకి వస్తాయి. కారణం ఏంటంటే నిన్ను నువ్వే ఎన్నుకున్న కారణాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశ్రయించాలని, యథార్థంగా నిన్ను ఆశ్రయించాలని కోరుకున్నాడు. నీకెంత అవసరం అంత ఇవ్వాలని కోరుకున్నాడు. అత్యధికమైన ఆశ, అత్యధికమైనటువంటి ఆలోచన నీ మనసును చేర్పిన కారణాన నువ్వెక్కడికి వెళ్ళిపోయావంటే పిచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నావు, సొదొమ ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నావు. సొదొమ మనుషులు క్రూరమైనటువంటి వారు. వాళ్ళు ఎలాంటి వారంటే దైవభక్తి లేని వారు. వాళ్ళు ఎలాంటి వారంటే పాపులు, ఘోర పాపులు. అలాంటి ఒక భయంకరం ఆ లోతును అలమటించింది. అలాంటి ఒక భయంకరమైన వాతావరణం ఆ లోతును అలమటించింది. అందుకే ఆ సొదొమ గుమ్మలకు వెళ్ళిపోయి అక్కడ గుడారం వేసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత అక్కడున్న పరిస్థితులన్నీ కూడా అర్థమైన తర్వాత, అక్కడున్న మనుషుల యొక్క మాటలు అర్థమైన తర్వాత, అక్కడున్న ప్రజల యొక్క వాతావరణం అంతా కూడా అర్థమైన తర్వాత అప్పుడు నెత్తికొట్టుకుని అంటున్నాడు, ఈ ప్రదేశమునకు నేను ఎందుకు వచ్చినో, ఈ ప్రాంతంలోకి నేను ఎందుకు వస్తున్నో నెత్తి కొట్టుకుని ఏడుస్తున్నాడు. నేనంటాను, నీవు ఇబ్బందులు పడ్డాక నెత్తి కొట్టుకోవడం ఎందుకు అంట? నీ జ్ఞానము బుద్ధిని గడ్డి తిన్న తర్వాత నువ్వెందుకు ఇబ్బంది పడతావంట? నువ్వెందుకు ప్రయాసంతో నడుస్తావంట? దేవుని బిడ్డ, నువ్వు మొదట ఏది చేసినా, ఏమి చేయబోతున్నా నువ్వు మోకాల్లోని నీ ప్రొఫెషన్లో నువ్వు అడుగుతే నీకు కాదనడే. నీ ప్రొఫెషన్లో నువ్వు కూర్చొని ఇది చేయుదునా చేయకూడదునా, ఇటు వెళ్ళుదునా వెళ్ళకూడదునా, ఈ పని నేను మొదలెట్టుదునా మొదలెట్టకూడదని నువ్వెప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తావో, ప్రభు మీద మనసు పెట్టుకొని నీ జీవితాన్ని కొనసాగించడం ప్రారంభిస్తే నీ దేవుడు నీతో సూటిగా అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. అబ్రాహాముతో అన్నాడు, నీకేది కావాలి కోరుకో, ఉత్తరము నాదే, దక్షిణము నాదే, పడమర నాదే, అన్ని వైపులు ఉన్న ప్రాంతాలన్నీ కూడా నావే. నేను ఆశీర్వదించినటువంటి ఏ ప్రాంతంగా కోరుకో. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా నువ్వు కోరుకొని ఆ ప్రాంతంలో నువ్వు కాలు పెడితే మాత్రం అక్కడున్న చేదు అనుభవాన్ని కూడా దూరం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆ ప్రాంతములో దేవుడు చెప్పినటువంటి ప్రాంతములో ఎదురు పరిస్థితులే వచ్చినా, నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే నీ మీదకి వచ్చినా, అక్కడ చేదు అనుభవాన్ని నీవు రుచి చూడవలసినటువంటి పరిస్థితులే నీకు దాపురించినా దేవుడే దాన్ని తొలగిస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు చెప్పాలి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక అప్పుడు అనాలి, నేను నమ్మిన వాడు ఎంతైనా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగింది కానీ ఎంతైనా నమ్మకమైన వాడు. అందుకని తిమోతి అంటాడు, నేను నమ్మిన వాడిని నేను. ప్రైజ్ ది లార్డ్. పౌలు అదే మాట చెప్తాడు, అపోస్తలుడు పౌలు అదే చెప్తాడు, తిమోతి అదే చెప్తాడు, ఇంకా కొంతమంది భక్తులు చెప్తారు, నేను నమ్మిన వాడు గొప్పవాడు కనుక ఆయన నేను ఎరుగుదు. దేవుని బిడ్డ, నీవు ఆయనను ఎరిగినట్లయితే నీ విశ్వాసము చెప్పలేదు, నీ విశ్వాసము తప్పిపోకుండా చూసుకో. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభువు శిశువుతో మాట్లాడతాడు, నీ నమ్మిక మాత్రం తప్పిపోకుండా. హల్లెలూయా. నమ్మిక మాత్రం తప్పిపోదట, నమ్మకంలో మాత్రం తేడా రాకూడదట. హల్లెలూయా. నీ నమ్మకంలో తేడా రాకూడదు, నీ విశ్వాసంలో తేడా రాకూడదు, అల్ప విశ్వాసం రాకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే అల్ప విశ్వాసం రాకుండా
అబ్రాము దేవుడు నమ్మాను కనుక అబ్రాము దగ్గరికి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మరి ఆ దేవుని దగ్గర ఏముంది? ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఎక్కడుంది తెలుసా? ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు పౌలయ్య గారు. ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మొదటి అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తే అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏమనుగ్రహించాడంట? ఆశీర్వాదము అనుగ్రహించాడా? ఇంకేమంటున్నాడు? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగానే ఈ భూమికి పునాది వేయబడక మునుపే తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. నీవు ఐశ్వర్యవంతుడవా కాదు? నువ్వు ధనవంతుడవా కాదా? హల్లెలూయా. ఇంత గొప్ప ధనవంతుడవై ఉండి దరిద్రుడిగా ఎలా మారావురా అని అడుగుతున్నాడు లెక్క. నువ్వు ధనవంతుడై ఉండి దరిద్రుడిగా మారడానికి కారణాలేంటి? నువ్వు ఐశ్వర్యవంతుడవై ఉండి బీదవాడుగా మారడానికి కారణాలేంటి? దేవుని బిడ్డ, లోతులాగా మనసు నీ మీదకి వస్తే, లోతులాగా మనుషత్వం నీ జీవితంలోకి వస్తే పిచ్చి ద్రాక్ష వాళ్ళలోకి వెళ్ళవలసి వస్తుంది. హల్లెలూయా. అలాంటి ఒక భయంకరమైన ప్రభావం నిన్ను ఏలడం ప్రారంభిస్తే ఎంత శ్రమల పాలవుతావో అంత శ్రమల పాలవుతావు. ఎన్ని కష్టాలు రుచి చూడాలో అన్ని కష్టాలు రుచి చూస్తావు. ఎంత భయంకరంగా కృంగిపోవలసి వస్తుందో అంతగా కృంగిపోవలసి వస్తుంది. లోతయ్య కృంగిపోయి సావలేక బతకలేక ఆఖరుకు ఇద్దరు బిడ్డలకు కూడా అల్లుళ్ళు లేక దస్తున్నాడు. ఇద్దరు బిడ్డలే, అల్లుళ్ళు లేరు. వాళ్ళు రెడీమేడ్ వాళ్ళు అంట. వాళ్ళు ఎందుకు వచ్చారంటే లోతయ్య ఆశీర్వాదం చూసి, అమ్మో ఈయన దగ్గరకు వచ్చి నేను బిడ్డలు చేసుకుంటే ఈ పశువులు దొరుకుతాయి, ఈ మేకలు దొరుకుతాయి, ఇంత పరివారం దొరుకుతారు, కాలు మీద కాలేసుకొని దొరబాబులా కూర్చొని తినొచ్చు అనుకున్నారు. కానీ నాకకు అనుభవించారా? పెళ్ళిళ్ళు చేసుకున్నారా అని చూస్తే ఆస్తిని అనుభవించలేదు, పెళ్ళిళ్ళు చేసుకోలేరు, లాస్ట్ కోసం సోదములో కాలిపోయి చచ్చిపోయారు. అందుకే ఆశ దురాశ వైపు వెళ్ళిపోతుంది. అందుకనే దురాశ దుఃఖం కనుకుంటే కొంచెం మనసు విప్పి ప్రభుని ఏం చేయాలట? స్మరణ తెచ్చుకో. నీ ప్రభుని కొంచెం స్మరణలో తీసుకురా. నీ మనస్తత్వం ఇప్పో, నీ ఆలోచనలను ఇప్పో, నీ హృదయంలో ఉన్న భావాలను ఇప్పో. ఎప్పుడే కానీ ముచ్చిముచ్చిగా కూర్చోకూడదు. ముచ్చిముచ్చిగా ఉండకూడదు. ఎట్లా ఉండాలి కదా? ఓపెన్ హార్ట్. హల్లెలూయా. తెరవబడిన హృదయం లాగా ఉండాలి. ఈ ముచ్చుకున్న చూస్తే నాకు చాలా బాధ. చాలా మంది సేవకులను చూస్తూ ఉంటారు, చాలా ముచ్చుకుంటారు. పైకి గంతరేసి రసంగా చేస్తూ ఉంటారు, గంభీరంగా ఏమేమి ఆరాధన అన్నీ చేస్తూ ఉంటారు, కానీ లోపల ఉన్న ముచ్చుతనం మాత్రం పోతుంది. మరి సేవకులే ఇట్లుంటే వాళ్ళకి అన్నపిల్లలు ఎట్లుంటారు? ఒక సంఘానికి ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, అతడు బుచ్చివాడు. ఆ బుచ్చివాడు సంఘం అంతా ఎట్లుంటుంది? సొదొమ గుమ్మలో పుట్టిన ఆ ద్రాక్ష పండ్లు ఎట్లున్నాయంట? పిచ్చి పండ్లు, చేదైన. ఆ ద్రాక్ష గిల్లలన్నీ, ఆ విశ్వాసాలంతా చేదైన వాళ్ళే. మరి అట్లాంటప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి?
ఇప్పుడు అందరి సంఘాల గురించి మనం చెప్తున్నప్పుడు మన పరిస్థితి ఎలాగ ఉండాలి? అందరి సేవకుల గురించి మనం చెప్తున్నప్పుడు మనం ఎలాగ ఉండాలి కదా? కదా? హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలంటే మంచిగా ఉండరాదు, యథార్థంతో యథార్థంగా ఉండాలి. మంచి మనసు గలవంతో మంచి మనసు కలిగి ఉండాలి. అంట్లో హ్యాపీగా ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవాలి. కొంచెం ముచ్చు కలవరం ఉంటుంది సార్, కొంచెం కలవరం ఉంటుంది సార్. ఆ కలవరంలో అలాంటి కలవరంలో వచ్చేసి మౌనంగా ఉండాలి. మనం ముచ్చు కూడా కూడదు. కొంచెం ఏం చేయాలంటే విడబాపు ఉండాలి. ఉండరు కానీ ఎంతకాలం ఉంటాం కదా, కొంచెం విడబాపు పెట్టేసి మనంతలో మనం యథార్థంగా ఉండాలి. వారి గురించి చెడ్డ మాటలు చెప్పొద్దు, వారి గురించి చెడ్డగా మాట్లాడద్దు. వారి సిగ్గుపడతారు. హల్లెలూయా. ఎవరైనా సరే నీ పక్కకున్న విశ్వాసినితో ముచ్చుకుందనుకో, నువ్వు సైలెంట్ ఉంటే చాలు. ఒక దినం బుద్ధికి ఆలోచన వస్తుంది, ఎందుకు నిలబడినానని చెప్పేసి మార్పు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని ఆ సొదొమ మనుషులు దుర్మార్గులు, బహు ఘోరమైన పాపులు దేవుని బిడ్డ. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి, ఈ సొదొమ అనే భయంకరమైనటువంటి పిచ్చి ద్రాక్ష పళ్ళు అనేటువంటి పరిస్థితుల నుంచి, ఆ తీగలు చెడ్డవి గనక, చేదైనవి గనక, ఆ చేదైన అనుభవంలో నుండి దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఆ మనుషుల మధ్య నుంచి పేరు పెట్టి పిలిచాడు. అలాంటి ప్రాంతంలో నుంచి పేరు పెట్టి పిలిచాడు. ఆ చెడ్డ భయంకరమైన వాతావరణంలో నుండి నిన్ను వేరు చేసిన తర్వాత నీ గుణం మారాలి కదా, నీ బుద్ధి మారాలి కదా, నీ మనసు మారాలి కదా, నీ ఆలోచన మారాలి కదా, నీ స్వభావం మారాలి కదా. మారాలా లేదా? ఎక్కడి నుంచి పిలువబడ్డా మనం? సొదొమ అంటే ఈ లోకం, సొదొమ గొమొర్రా అంటే ఈ లోకం. ఈ లోకములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే ఈ లోకం అనే భయంకరమైనటువంటి వాతావరణంలో నుంచి, ఈ పిచ్చి శాసన చేసినటువంటి ఈ లోకములో నుండి, ఈ చెడ్డదైనటువంటి అలాంటి పరిస్థితుల నుంచి నన్ను దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏర్పాటు కలిగిన వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే, పిచ్చి ద్రాక్షవల్లిలో ఉండకుండా, శపగ్రస్తమైనటువంటి ప్రాంతంలో ఉండకుండా, శపింపబడిన చేదైన అనుభవంలో గుండా వెళ్ళపోకుండా, దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో తీసుకొచ్చాడే, ఒక ప్రత్యేకమైన అనుభవంలో తీసుకొచ్చాడే. మంచి ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టాడే. ఆ మంచి ద్రాక్షవల్లి ఎవరు అంటే నా ప్రభువే. ఆ మంచి ద్రాక్షవల్లి నా ప్రభువే. నేను తీగ. ఇప్పుడు తీగ ఎలాగుండాలట? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు. ఆ తీగ ఎలాగుండాలంటే 15వ అధ్యాయము 5వ వచనం నుంచి 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె, ఇక్కడ చూడండి, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు క్రీస్తులో మరి ఎక్కువగా ఫలించాలి. ఒకవేళ ఫలించకపోతే, ఆ ఫలించని ఏ తీగ అయితే ఉందో దాన్ని తీసి పారవేయును. చెప్పాలి. దేవుడు దానే తీసి పారేస్తాడట. ఫలించాలి. హల్లెలూయా. ఆత్మీయంగా ఫలించాలి. ఆత్మీయంగా నువ్వు ఫలిస్తుంటే శరీర సంబంధం ఆటోమేటిక్గా ఫలిస్తుంది. నువ్వు ఆత్మ సంబంధం ముందు ఫలించడం ప్రారంభించాలి. శరీర సంబంధం నేను ఏదో చేస్తే ఫలిస్తానేమో, ఎటో పోతే నేను ఫలిస్తానేమో, ఉద్యోగం చేస్తే ఫలిస్తానేమో, లేకపోతే ఏదో వ్యాపారం చేస్తే ఫలిస్తానేమో, రియల్ ఎస్టేట్ చేస్తే ఫలిస్తానేమో. ఈ పిచ్చి ఈ సొదొమ పిచ్చి అంతా పోవాలి. ఈ సొదొమ పిచ్చి ఎప్పుడైతే నీ నుంచి వెళ్ళిపోతుందో, ఈ సొదొమ యొక్క తలంపులన్నీ నీ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నావో, నువ్వు ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే ఫలించడం ప్రారంభిస్తావో, ఆత్మ సంబంధంగా నువ్వు ఫలించడం ప్రారంభిస్తే, ఆ తండ్రి అయిన దేవుడు అంటాడు, క్రీస్తులో నేను ఆశీర్వదించను. ప్రభులో ఆశీర్వదిస్తాడు. ప్రభులోని మనం ధనవంతులుగా చేస్తాం, ఐశ్వర్యవంతులుగా చేస్తాం. హల్లెలూయా. గొప్ప ధన నిధిలో నుండి దేవుడు మంచి హీవులను నీకు ఇచ్చి నేను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతం నీలో జరగాలని, ఈ మధురమైనటువంటి ఆలోచనల ప్రకారంగా నువ్వు బ్రతకాలని, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, చెడు సావాసం విడిచిపెట్టాలి, చెడు ఉద్దేశాలను వదిలిపెట్టేసి నువ్వు ఇలాగ ఎప్పుడైతే నడవడము ప్రారంభిస్తావు అని పరమందున్నటువంటి దేవుడు భూలోకంలో నేను కనిపెడతా ఉన్నాడు.
కనిపెడతా ఉన్నాడు. ఈ కనిపెడుతున్నటువంటి సందర్భంలో పరమందున్నటువంటి దేవుడు భూలోకంలో ఇద్దరిని కనిపెడతా ఉన్నాడు. ఇద్దరిని చూస్తున్నాడు. లోతును చూస్తున్నాడు, అబ్రాహాము చూస్తున్నాడు. అబ్రాహాం సైలెంట్గా ఉన్నాడు. లోతు ఆలోచనల మీద ఆలోచన చేస్తున్నాడు. ఎట్లా చేస్తే ఏం చేస్తే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది, నేను ఏ ప్లాన్ మీద చేస్తే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది, పనికి మళ్ళీ ప్లాన్లు వేసుకొని కూర్చున్నాడు. ఎవరు ఎవరు ఈ రోజున నీవెవరు చెప్పాలి? ప్లాన్లు వేసుకుంటూ లోతు. చెప్పు. దేవుని బిడ్డ, మంచి ప్లాన్లు వేస్తే తప్పలేదు. వ్యర్థమైన ప్లాన్లు వేసినప్పుడే లోతు స్వభావంలోకి వెళ్ళిపోతున్నాను తెలుసుకోవాలి, అంతే. చెడ్డ పనులు చేస్తేనే లోతు స్వభావం, మంచి పనులు చేస్తే లోతు స్వభావం కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, సైలెంట్గా నిలబడి ప్రభువా నా దర్శనం ఏంటి, నా పిలుపు ఏంటి, నీవు చూపించినటువంటి నీ ఆలోచన నా ఎడల ఏమున్నది, నేను ఏం చెయ్యాలి, నేను ఎలా చెయ్యాలి, అసలు నేను ఏం చేస్తే నీ చిత్తాన్ని నెరవేరుస్తా. ముందు ప్రశ్న ఇది రావాలి. నేను ఏం చేస్తే నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా. ఈ మనస్సు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రభు అంటాడు, సరే కుమారుడా, మొదట నీ పోషణ నిమిత్తం ఈ పని నువ్వు చేయి. లేదు, నా పని కోసం నువ్వు వాడబడు, నా చిత్తాన్ని నువ్వు చేయి. నశించిన ఆత్మల దగ్గరకు వెళ్ళు, సువార్తను ప్రకటించు, కొందరిని సత్యంలో నడిపించు. ఆ తర్వాత నీ పోషణ కొరకు కొన్ని డ్యూటీలు కానీ, పనులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం అని వగేర వగేర నువ్వు ఏమైనా చేసుకో. నువ్వు చేసే ప్రతి పని మీద నేను హస్తము చాపి నేను దీవిస్తాను అంటాడు. హల్లెలూయా. నువ్వు ఏ చిన్న పని అని చేసి దేవుడు దీవిస్తాడు. దేవుని చిత్తానుసారంగా ఉంటే మాత్రం నువ్వు చిన్న పని చేసిన, 2 రూపాయల పని చేసినా దీవిస్తాడు. దేవుని చిత్తం లేదనుకో, నెలకి 50,000 తెచ్చిన ఇంట్లో రూపాయలు. కొంతమంది చెప్తుంటారు, ఎంత నీ జీతం అంటే 50,000, నెల వస్తలేక అప్పు, అన్ని అప్పులే. రూపాయి ఆశీర్వాదం ఉండదా ఇట్లా? అస్సలు ఆశీర్వాదం ఉండదు. శాపగ్రస్తంగా ఉంటుందా ఇల్లు. 50,000 వస్తాయంట, ఖర్చు అంత ఉండదంట, కానీ రూపాయి ఉండదు. ఎట వెళ్ళిపోతుంది? ఏమైపోతుంది? రాత్రి పగలు కష్టపడిన వాడా, నీకెందుకు ఆశీర్వాదం లేదు అని నేను అడుగుతా. ఎందుకు నీకు వచ్చే కష్టాలలో నీకు దీవెన లేదు అని నేను అడుగుతా. ఏం బిడ్డారా, లోతు స్వభావం నీలో ఉన్నంత కాలం నీకు దీవెన లేదు. లోతు లాంటి భావాలు నీలో ఉన్నంత కాలం నీకెంత మాత్రం కూడా ఆశీర్వాదం లేదు. సొదొమ గొమొరలో పొలములో పుట్టిన ద్రాక్షవల్లి అది పిచ్చి పళ్ళనిస్తుంది. దాని తీగలు చెడ్డవి, దాని ఆలోచనలు చెడ్డవి. ఆ తీగల నుంచి వచ్చే పండ్లే ఏ పళ్ళు? పిచ్చి పళ్ళు, అంటే చెడ్డ పళ్ళు. తినడానికి యోగ్యమైన పళ్ళు కావు, పంచిపెట్టడానికి యోగ్యమైన పండ్లు కావు, పిచ్చి పండ్లు అవే. పిచ్చి పండ్లు ఎవరు తినడు, బయట పారేస్తారు. నువ్వు బయట పారవేయబడడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. కానీ ఒక ఉత్తమమైన దాన్ని నువ్వు చేత పట్టుకొని, ఒక ఉత్తమమైనటువంటి దేవుని సంకల్పాన్ని నువ్వు రోజు రోజు చేసుకుంటూ వెళ్ళాలని ఆ పరిశుద్ధుడే నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఆ పరిశుద్ధుని ఆలోచన నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఆ పరిశుద్ధ తలపులు నీకు ఎందుకు రావడం లేదు? ఆ పరిశుద్ధమైన మనస్తత్వంలో నువ్వెందుకు ముందుకు సాగలేకపోతున్నావు అనే సంగతిని నువ్వు గ్రహించావు. మరొక మాట కూడా ఈ సందర్భంలో, ఆదికాండంలో మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 20 వచనాన్ని మనం చదువుతుంటే అక్కడ కూడా చక్కటి విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ సొదొమ గొమొర్రా యొక్క నేను దిగిపోయి పాపం ఎంత గొప్పది, అక్కడ ఉన్న పరిస్థితులు అంత గొప్పవి, అదంతా కూడా చాలా గొప్పగా నాకు కనబడుతున్నాయి. నా దగ్గర దాకా వచ్చింది వార్త. ఇప్పుడు నేనే దిగిపోతా సొదొమ గొమొర్రా. కానీ పరమందున దేవుడు దిగి వస్తున్నాడండి. ఆయన దిగి వస్తున్నాడు.
వీడు చేస్తున్న పిచ్చి పనులు ఏంటిది, ఇక్కడ ఉన్న పిచ్చి పనులు ఏంటిది, ఇక్కడ ఉన్న భయంకరమైన పరిస్థితి ఏందని ఆ పరమందున్న దేవుడే దిగి వస్తున్నాడు. దిగి వచ్చి నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొద చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందునని ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. హల్లెలూయా. సొదొమ వైపు వెళ్ళారట. వెళ్ళిపోయి ఏం చేశాడు? 19వ వచనము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ ఎక్కడ కదా సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి ఇప్పుడు లోతు ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? మళ్ళీ చెప్పు మంచిగా అర్థం చేసుకోవాలి. గవిని యొద్ద కూర్చున్నాడు. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కరించి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ దాసుని మీ దాసుని వదిలిపోవద్దు, మా ఇంటికి రండి, రాత్రి నా ఇంట్లో ఉండి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెద్దలకడే లేచి అప్పుడు మీరు రాత్రి నా ఇంట్లో ఉండి పెద్దలకడంటే తెల్లవారుజాముని మీ దారిని మీరు వెళ్ళవచ్చునని దేవదూతలకు అనగా లోతు ఏం చేస్తున్నాడే చక్కటి ఆదిత్యం వేయడానికి కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకనే అయ్యా నేను అక్కడ చూసారా ఎంత గొప్ప మాటో. ఆ గవి దగ్గర కూర్చున్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాను? ఇంటి దగ్గర ఉండవలసిన వాడు. ఇంటి దగ్గర సమాధానం లేదు, నెమ్మది లేదు. అక్కడ వాతావరణం కూడా ఆయనకు ఏమాత్రం కూడా నచ్చట్లేదు, యోగ్యతమైనది కాదు. ఇప్పుడు మనశ్శాంతికి నెమ్మది లేక ఏదో కాలక్షేపానికి వచ్చి ఎడ కూర్చున్నాడంట. కొన్నిసార్లు మనం సాదానికి పోయి ఎక్కడోసారి ఒంటరి కూర్చుంటాం చూసినావా? అట్లాగే గవిని దగ్గర కూర్చుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఆ గవిని దగ్గర కూర్చుంటే నీర్చిల్లిపోయాడు, కృంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో ఇంకా ఏమన్నా ఆత్మహత్య చేసుకుంటాడేమో అని చెప్పేసి పరమందున దేవుడు జాలితో మెల్లగా గవి దగ్గరకు వచ్చి దేవునికి స్తోత్రం కలిగింది. ఎప్పుడైతే గవి దగ్గరికి వచ్చిండో గవి దగ్గరికి రాగానే లోతు గుర్తుపట్టిండి ఎవరో ప్రత్యేకంగా కనబడుతున్నారు. ఈ మనుషులు ఎవరో ప్రత్యేకంగా ఉన్నారు, ఈ మనుషుల యొక్క ఆలోచన ఏదో ప్రత్యేకంగా ఉందని చెప్పేసి ఎప్పుడైతే గుర్తుపట్టిండో గుర్తుపట్టి వారి దగ్గరికి పోయి సాగిల పడి మొక్కుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి ఈ మర్మాన్ని మీరు గమనించాలి. సరే చింతాక్రాంతుడై కూర్చున్నప్పుడు, వేదన క్రాంతుడై కూర్చున్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు ఈ బాధలోనే పరమందున దేవుడు దర్శన రూపంలో ఆయన దగ్గరికి వస్తే వాళ్ళు ఎవరు మనకెందుకు లేని అనుకున్నాడా? వాళ్ళతో మనకే పని అనుకున్నాడా? నేను వెంటనే గుర్తుపట్టి వెళ్ళి కాలు మీద హల్లెలూయా సాష్టాంగ పడ్డాడు. వాడు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యలారా అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు వచ్చి మీరు పెద్దలకడ లేచి అయ్యలారా మీరు మా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి రాత్రంతా మా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోండి, కాళ్ళు కడుక్కొని పొద్దున్నే వెళ్ళండి. మీరు పెద్దలకడ పొద్దున్నే వెళ్ళండి. ఎవరికి ఆశ్రయం ఇచ్చాడు? ఎవరికి ఆశ్రయం ఇచ్చాడు? దేవదూతలు. హల్లెలూయా. ఈ రోజున సంఘంతో నేను మాట్లాడుతున్నా. లోతు బుద్ధి అజ్ఞానమైనప్పటికీ, లోకం వైపు వెళ్ళిపోయినప్పటికీ, పచ్చదనాన్ని చూసినప్పటికీ దేవదూతలకు ఆశ్రయం ఇచ్చాడు. దేవదూతలను అంగీకరించాడు. ఇంత గొప్ప మనస్సును బట్టి లోతును చంపక దేవుడు ఒట్టు పెట్టుకొని విడిపించాలని కోరుకున్నాడు. అది అండి మన జీవితంలో కూడా రెండమ్మ రండి, మన వీధిలో పడి రెండమ్మ రండి, నేను ఎందుకు వస్తా, నాకు పని లేదా, రండి చర్చికి. సోమవారాలు వండుకుంటాం కానీ దేవుని మందిరానికి రావు. చాలా మంది రారు. వ్యర్థమైన దాన్ని చూసుకుంటూ కూర్చుంటారు, టీవీలు చూసుకుంటూ కూర్చుంటారు, ఏదో పనికి మళ్ళీ చూసుకుంటూ కూర్చుంటారు కానీ మందిరాలకు రారు. దాన్ని బట్టి కదా నువ్వు ఎంత నష్టపోతున్నావు నీకు అర్థమైంది. కానీ లోతు అలా చేయలేదే.
వ్యసన క్రాంతుడుగా ఉన్నప్పటికీ, బాధను అనుభవిస్తున్నప్పటికీ, ఆ సొదొమ మనుషుల యొక్క పరిస్థితిని చూచి కృంగిపోతున్నప్పటికీ, ఆ దుర్మార్గతను చూసి చెవులారా వింటున్నప్పటికీ కూడా ఆ సొదొమ మనుషులు ఎలాంటి వారు మీకు ఆ మాట కూడా చూపించాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనాన్ని విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన. చూడండి, దేవుడు ఇదంతా విధించి ఆయన వెళ్ళిపోతుంటే ఈ లోతు అంటున్నాడు, ఈ సొదొమ గుమారుల యొక్క దుర్మార్గత, కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఎక్కడ నుండి బాధపడుతున్నట? వీళ్ళు దుర్మార్గులు అంటాడు, ఆడికే పోతాడు. మా ఇంట్లో మంచోడు కాదు, పక్క దుర్మార్గులు అంటాడు, అందులోనే కూర్చుంటాడు. వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు దుర్మార్గులు అంటాడు, ఆడికే పోయి కూర్చుంటాడు. ఈ పట్టణం మంచిది కాదు, అది దుర్మార్గ పట్టణం అంటాడు, ఆ పట్టణంలోకి పోతాడు. బాగుంది. లోతయ్య మళ్ళీ అంటాడు, ఈ కామ వికారమైన శాస్త్రం చూస్తున్నప్పుడు లోపలట బాగా ఆ మాట చెప్పు అంటాడు. అక్కడ బహు బాధపడిన నీతిమంతుడు. పేరు చూడండి ఎట్లా, నీతిమంతుడైన లోతయ్య. మనం కూడా లోపల బాధపడతాం, పైకి నీతిమంతులమే, పైకి క్రైస్తవులమే, పైకి దేవుని ప్రజలమే. హల్లెలూయా. అన్ని ఉన్నప్పటికీ లోపల ఏముంది? నయం చెప్పు. ఏకాగ్రత కావాలి, ముందే చెప్తా. సంఘంలో ఎవరైనా సరే ఏకాగ్రత లేకుండా ఊరుకోను, పెత్తర ఉండదు ఎవరు. హల్లెలూయా. ఎప్పుడైతే లోతుకున్న బుద్ధి చూడు, వద్దు బాబు అక్కడంటే అక్కడ వెళ్ళిపోయాడా? అక్కడ గుడారం వేసుకున్నాడా? విస్తరించాలని చూశాడా? ఫలించాలని చూశాడా? కానీ ఏమైనా అభివృద్ధి ఉందా? బిడ్డల కళ్ళు లేరు, ఈయనకు నెమ్మది లేదు. లాస్ట్కి వస్తే నెమ్మది లేక గవి దగ్గర కూర్చుంటే ఆ దేవుడి దర్శనములో, సరే నువ్వు చేసిన పనికి నిన్ను తప్పించాలనుకున్నా, సొదొమ గొమొర్ర మీద కాల్ చేస్తా, దానికి నాశనం విధించేసిన, దాన్ని పూర్తిగా అగ్నిగంధకాలతో కాల్ చేస్తా, సరే బాబు నేను తప్పిస్తానని చెప్పి జాలిగల దేవుడు లోతును ప్రేమిస్తున్నాడు. ఆ లోతు ఏమన్నంటే, ఈ దుర్మార్గ వికార సంబంధమైన మనుషుల మధ్యలో కూర్చున్న, హే ఇంత భయంకరమైన వాళ్ళు ఎవడు నీతిమంతులు లేడు, ఎవడు పరిశుద్ధులు లేడు, ఎవడు విశ్వాసులు లేడు, ఎవడు ప్రార్థన చేయడు, నేను ఒక్కనే ప్రార్థన చేస్తా, యేసయ్యకు నేను ఒక్కనే చేస్తా, ఎవడు లేడు ఈ ఊరిలో నేనే అంటున్నాడు. మళ్ళీ లోపల బాధపడుతున్నాడు. ఎవరు చక్కగా లేరు, అందరు చెడ్డోళ్ళే, ఎవరు మంచోళ్ళు లేరు అంటాడు, అక్కడే ఉంటాడు. సరే నీవు ఈ సొదొమ గొమొర్ర విడవడానికి నీకు మనసు లేదు కదా, నేను వచ్చి నేను తీసుకుపోతా బిడ్డ అని చెప్పేసి ఆ పరమందున దేవుడు వచ్చి బుద్ధి చెప్పి తీసుకొని పోయి, అయ్యా ఈ రాత్రి నేను ఇక్కడ కూర్చుంటా, అక్కడ కూర్చుంటా, సరే ఎట్లన్నా కూర్చో, కానీ ఈ ప్రజలు మంచోళ్ళు కాదు బాబు, మగోళ్ళని చూడరు, ఆడోళ్ళని చూడరు, చెడ్డ పనులు చేస్తారు, వీళ్ళు చాలా భయంకరమైన మనుషులు, ఇలా మధ్యలో ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళకు మబ్బు కలిగించి రాత్రంతా కూడా లోతు బిడ్డలను కాపాడి అక్కడ నుంచి పలానా చోటుకు వెళ్ళంటే, అయ్యా అంత దూరం అంటే నాకు శాత కాదు, గీడికే పోతా. ఎక్కడికి పోతాడంట? సోయా పోతా. ఆ కొండ పోవని దేవుడు చెప్తా ఉంటాడు, ఆ కొండ పోవని దేవుడు చెప్తున్నారు. ఆ కొండ ఎక్క శాత కాదు నాకు, ఈ పక్కనే సోయారు మా బంధువులు ఉంటారు అక్కడ, అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తున్నారు, ఆ బంధువుల దగ్గరికి పోతాను. ఆ సోయార్ పట్టణం దగ్గర ఉంటుంది, అక్కడ పోయితా రాత్రికి అక్కడ ఉంటాను. సరే బాబు నువ్వు చెప్పినట్టు ఇంటాడు లేవు, వెళ్ళు. పోయాడు, సోయార్ పట్టణంకి వెళ్ళాడు. దేవుని కాపుదలు వదిలిపెట్టింది, అక్కడ వదిలిపెట్టి ఒక శబ్దం చేశాడు ఆయన, ఇదిగో సరే నీవు ఇష్టం వచ్చిన పట్టణం పోవాలనుకున్నావు కదా, పో, కానీ వెనకాల చూడకు, నీకు మనసు ఉంది కదా, పో, కానీ వెనకాల చూడకు,
సరే ప్రభా. నీ భార్య చెప్పు, సరే ప్రభా. నీ పిల్లలు చెప్పు, సరే నాయన. అందరు చెప్పి నువ్వు లోతులో పడేవు, నువ్వు కూడా జాగ్రత్త, సరే ప్రభా అని మెల్లగా చేశాను. ఒక నిబంధన చేసింది, ఏయ్ లోతమ్మ పేరు ఏదో నాకు తెలియదు కానీ హల్లెలూయా. అమ్మకు పోలే, నువ్వు వెనక చూడొద్దు, పిల్లలు వెనక చూడొద్దు, మనం ఏదైతే దేవుడు చెప్పాడో అదే లెక్కలో మనం వెళ్ళిపోదాం. అదేందయ్యా అంత పెద్ద ఇల్లు విడిచిపెడదామా? విడిచిపెట్టాలి. అన్ని ఆస్తులు వదిలిపెడదామా? వదిలిపెట్టాలి. ఇంతకాలం సంపాదిస్తుంది కదా, ఇంతమంది పనివారు, ఇంత అది ఇది. పోనీ అల్లుండనా వీళ్ళు రాత్రంతా బలిలాడుకున్నారు, రండి మా ఎంబర్ రండి అంటే వాళ్ళు రారట. మీరు వెళ్ళేదారిలో నేను ఎందుకు వస్తా, మీరున్నట్టు నేను ఎందుకుంటా, మేము రామో అని వాళ్ళు అంటున్నారు. సరే ఇప్పుడు మనమని వెళ్ళిపోతాం కదా, వెనకకు మాత్రం చూడకే. సరే బా కొంచెం దూరం వెళ్ళింది అమ్మ, వెనకకు చూసి పుస్తకం అయిపోయి ఏమన్నది, నువ్వు చెప్పినట్టు ఇంటానన్నదా? నువ్వు చెప్పినట్టే ఇంటానన్నదా? భర్త మాట దిగజారనన్నదా? భర్తకు వ్యతిరేకంగా చెప్పానన్నదా? సారీ అని ఒప్పుకున్నది. వాళ్ళు కొంచెం దూరం పోగానే వెనక చూసింది. ఈ పాడుబుద్ధి సల్లకుండా ఈనాడు క్రైస్తవుల బుద్ధి కూడా గీతనే ఉంటాయి. చూడొద్దునే చూస్తూ ఉంటారు, చెయ్యొద్దనేది చేస్తూ ఉంటారు, అనుకోవద్దు అనుకుని అనుకుంటూ ఉంటారు. ఏదైతే మనసులో పెట్టాలా పెట్టకూడదు అనుకుంటాం అదే పెడతాం. నేనంట నీకెందుకు ఆశలు వస్తున్నాయి? కొందరంటారు ఈ చెడుతనం నాకు రాకుండా చూడు, ఈ పాపం నాకు అంటకుండా చూడు, ఈ మనసు నాకు రాకుండా చూడు. ఎక్కడికి వస్తుంది ఈ మనసు అంతా నీకు? దేవుని బిడ్డ, ఒక్కసారి యేసుక్రీస్తు నామములో ఆ చెడును తన్నవే, అది మళ్ళీ నిన్ను అంటుకోవద్దు. ఒక్కసారి లోకాన్ని విడిచావే, ఆ లోకం ఆశలు నిన్ను అంటుకోవద్దు. ఆ ఆశలు నీకు రావద్దు, చంపాలి. ఆశలు మస్తు వస్తాయి, చంపాలి. కోరికలు మస్తుంటాయి, చంపాలి. చంపేవాడు విశ్వాసం. హల్లెలూయా. అనుకున్నాయని చేసుకుంటూ కూడా కాదు, అనుకున్నాయని చూసుకుంటూ కూడా కాదు. లోకంలో విచిత్రం కనబడుతుంది. విచిత్రాలు ఒక ఆయన చూస్తుంటే ముందు చూస్తుంటాడు. కొన్ని విచిత్రాలకి కాదు వద్దనగా, అరే ముందుకు చక్కగా పోరా బాబు అంటే ఆడేదో పోస్టర్ వేసిందట, ఆ పోస్టర్తో నీకేం పని? అది విచిత్రంగా ఉందట, ఆ విచిత్రంతో నీకేం పని? అది దిగంబరంగా ఉందా, ఆ దిగంబరత్వంతో నీకేం పని? నాయన నువ్వు బట్టలు కప్పుకోరు కదపా. ఇదండి మానవులు ఉన్నటువంటి ఈ చెడ్డ క్వాలిటీ. దేవుని బిడ్డ, ఈ చెడ్డదాని మీద మనసు త్రిప్పక, ఈ చెడ్డదాని మీద మనసు త్రిప్పక నీ త్రిప్పుకోవాలి, నీ మనస్తత్వాన్ని త్రిప్పుకోవాలి. ఎక్కడ తిప్పాలంటే పరిశుద్ధత మీద తిప్పాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధత మీద తిప్పుతావో అన్నిటిని దేవుడు నీకు అనుకూలపరుస్తాడు, అన్నిటిని నీకు అనుకూలపరుస్తాడు. అందుకే ఒక శేషం మాట్లాడుకుంటుంది, ప్రభు ముందే చెప్పాడు కానీ చెప్పాడు, నేను ముగిస్తలే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యెషయా ప్రవచన గ్రంథంలోకి వస్తే ఆఖరిగా 3వ అధ్యాయంలోకి వస్తే, యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయంలోకి వస్తే 9వ వచనంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విలువ కలిగినటువంటి మాటలు చెప్తాడు అక్కడ ప్రవచనంలో. వారి ముఖ లక్షణమే, ఇక్కడ చూడండి, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. ఏదని చెప్పాలో, వారి మీద సాక్ష్యం, వారి ముఖ లక్షణమే, వారి చెప్పు, వారి ముఖ లక్షణమే. వారి ముఖ లక్షణం అంటే ఏంటి? ముఖం ఎలా ఉందో అలా. నేను ఏదో తప్పుడు చూసిన అనుకో, టక్కున ఎవరన్నా వచ్చినట్టు నా ముఖం గల్బీలైపోతుంది, నా మనసంతా గల్బీలైపోతుంది. వారి ముఖ లక్షణాలే వారి మీద సాక్ష్యం ఇచ్చును, వారికి సాక్ష్యం ఇస్తున్నాయి. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. అర్థమైందన్నమాట. ఎవరు బయలుపడతారట? వారే. ఎవరట? ఎరుసలేము వారే. ఈరోజు నీవే, నేనే కొన్నిసార్లు ముఖం సాటేస్తామంట, సాటేసి ఏమంట? తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. కక్కేస్తారట. నేను అప్పుడు అది చేసిన తెలుసా, నీకు ఇప్పుడు ఇది ఇరగనేసిన తెలుసా నీకు? ముఖం మరిగేసినోడు మళ్ళీ చెప్పుకుంటున్నాడ, మరిగేసిన కథలనే, విడిచిపెట్టిన కథలని మళ్ళీ చెప్పుకుంటున్నాడ.
అందుకే ప్రవచనములో ఒక విలువైన మాట చెప్తాడు యెషయా 1:9 సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా బహు కొద్దిపాటి శేషము ఆ, మనకు నిలుపుని ఎడల ఆ, మనము సొదొమ వలె నుందుము. స్తోత్రాలు చెప్పలేదే ఏం నిలుపనందునా శేషము నిలుపునందు. హల్లెలూయా. దేవుడు ఒక శేషాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరుకొని ఆ ప్రజలను ఏర్పరచుకున్నారట. కానీ వారు నిలవలేకపోయారట, సొదొమ గొమొర్రాగా మారిపోయారట. అయ్యో నేను ఒకదాని ఎందుకు నిలబడదు అనుకుంటే నువ్వు నిలబడతావు. అయ్యో వారు అట్లున్నారు ఇట్లున్నారు ఇట్లా అందరిలాగా నువ్వు మారిపోదట. ఒక్కడికి శ్రేష్టంగా నువ్వు నిలబడతానంట, నీ కుటుంబం అంతా కూడా అలా శ్రేష్టతలను వస్తుందట. సొదొమ ద్రాక్షవల్లి, పొలములో పుట్టిన ద్రాక్షవల్లి పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, దాని యొక్క గెలలు చేదైనవి. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ సొదొమ లాంటి అనుభవంలో నేను ఒకవేళ సొదొమ లాంటి అనుభవంలోకి వెళ్ళిపోతే ఆ ద్రాక్ష వల్లంటే నేనే, నా కుటుంబ యజమానుడైన నేను ఆ చెడ్డ తలపులోకి వెళ్ళిపోతే నా పుట్టే పిల్లల్లో ఈ చెడ్డ అనుభవం వస్తానని నువ్వు గ్రహించి నువ్వు మార్చబడాలట. ఈ చెడ్డ ఆలోచనలతో నువ్వు కుటుంబ పెద్ద మనిషివిగా ఆలోచన చేస్తే అదే ఆలోచన పిల్లలు వస్తాయని నువ్వు తెలుసుకోవాలట. నీ మనస్తత్వం ఎలాగుందో నీ పిల్లల మీద ప్రభావితం చేస్తుందట. నీలో ఉన్న ఆలోచనలే నీ పిల్లల్ని పాడు చేస్తాయట. నీలో ఉన్న చెడ్డ తలపులే నీ పిల్లల మీద ప్రభావితం అవుతాయట. అందుకే నువ్వు హృదయ శుద్ధి గల దానవై నిలబడితే, నువ్వు హృదయ శుద్ధి గలవాడై నిలబడితే, నీ తాత్పర్యాన్ని నువ్వు మార్చుకోగలిగితే, నీ ఆలోచనను నువ్వు మార్చుకోగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. హల్లెలూయా. నువ్వెప్పుడైతే ఒక దేవుని వాక్య సంబంధమైనటువంటి ఆలోచన ప్రకారంగా నువ్వు నిలబడడం ప్రారంభిస్తే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ లాస్ట్ వాక్యం చదవం. అలాగే 10వ వచనానికి వస్తున్నప్పుడు సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, ఆలకించండి. గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. మన దేవుని ఉపదేశములకు చెవియొగ్గండి. యెహోవా సెలవిచ్చిన సెలవిచ్చినదేమనగా విస్తారమైన మీ బలులు నాకేలా, ఎలా దహన బలులకు పొట్టేళ్లను బాగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. దూడల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. ఆవరణములను త్రొక్కుటకు మీరు నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యం వ్యర్థం. అది నాకు అసహ్యం. పుట్టించు ధూపార్పణములు దానికి తేకండి, మానండి. ఎంత గొప్పగా దేవుడు కోపంతో మాట్లాడు. ఈనాడు చాలా మంది హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, దేవునికి విలువైన జీవితం ఇవ్వకుండా కానుకలతో సరిపెట్టడం ప్రారంభిస్తారు. దశభాగాలతో ఆయన తృప్తిపరచాలని చూస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, అవి తేకండి, మానే. దేవుని బిడ్డ, ఈ శరీర సంబంధమైన దాన్ని మనం సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తే పరమందున దేవునికి ఇష్టం లేదట. మనం భూ సంబంధంగా బ్రతుకుతున్న కాలంలో ఆత్మ సంబంధంగా బ్రతకాలట. మన అర్పణలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆత్మీయ నడవడి కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ మనస్సు ప్రభువా ఎంత దినంలో నాకు ఇవ్వాలయ్యా, నీ ఆలోచన ప్రకారంగా నేను సిద్ధపడాలి, నీ ఆలోచన ప్రకారంగా నా జీవితాన్ని కొనసాగించాలి. నువ్వు మంచి ద్రాక్షవల్లి ప్రభువా, నీ మంచి ద్రాక్షవల్లితో నేను తీగల్లాగా కట్టబడి బహుగా ఫలించడానికి కృప చూపండి, బహుగా విస్తరించడానికి కృప చూపండి, బహుగా నీతో కలిసి నేను బ్రతకడానికి కృప చూపండి. ఒక రోజు ఈ లోకం విడిచిపెడితే ఒక రోజు నా నీతో కూడా యుగ యుగాలు బ్రతకడానికి అవకాశం అనుగ్రహించినటువంటి మా విమోచన కర్త నీతో ఉండే కృప నాకు అనుగ్రహించయ్యా. ఈ పాడు తలపులు నన్ను నాకు విడుదల దయచేయి, ఈ పాడు బుద్ధి నుంచి నాకు విడుదల దయచేయి, ఈ పాడు చేదైనటువంటి ఆలోచనల మీద నాకు విడుదల దయచేయి. ఈ పిచ్చి ద్రాక్ష పండ్లు నన్ను పాడు చేస్తాయి, నా ఆత్మీయతను పాడు చేస్తాయి, నాకు ముందున్న ఆసక్తిని పాడు చేస్తాయి, ముందున్న ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తాయి. ఈ రోజున నేను సమర్పించుకుంటున్నాను ప్రభుని. నువ్వు మోకాళ్ళ మీద ఉండగలిగి నీ ప్రభు సన్నిధిలో నువ్వు సమర్పించుకోగలిగితే నీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు సమర్పించుకొని ప్రతిష్ఠించుకోగలిగితే నేను మొదటున్న దానికంటే అత్యధికముగా నీ దేవుడు ఆయన మంచి ద్రాక్షవల్లి కనుక ఆయనలో ఉన్న తీగవు నీవు మంచి ద్రాక్షవల్లి, మంచి తీగ. ఆ తీగ లాంటి అనుభవంలో నిన్ను పెంచాలని కోరుకున్న దేవుడు
మంచి అనుభవంలో నేను పెంచాలని కోరుకున్న దేవుడు ఈ రోజున నీ జీవితాన్ని ఎంత శుభ్రం చేసుకుంటావో తెలుసుకో, ఎంత ఆత్మ సంబంధం ఫలించాలని కోరుకున్నావు చూసుకో. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ జీవం గల దేవుడు నిన్ను ప్రేమించి 2000 సంవత్సరాలకు ముందుగానే కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నిన్ను నన్ను సొదొమ గొమొర్రాలో విడిచిపెట్టకుండా, పిచ్చి ద్రాక్ష పళ్ళగా ఉండకుండా ఆ పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునికి అప్పగించి మంచి ద్రాక్ష వల్లిగా మనం ఫలించాలని, మంచి ద్రాక్షలు మనలో నుంచి రావాలని కల్వరి శిలువలో యేసయ్య ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను నన్ను పరమునకు రమ్మని సెలవిస్తా ఉన్నాడు. వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు, శుద్ధీకరించబడదానంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడని, మీరు పరిశుద్ధులై ఉండుడని, నా పరిశుద్ధ వాక్యముల ప్రకారం మీరు బ్రతకండి అని, చెడుకు దూరంగా నివసించండి, అపవిత్రమైన ముట్టక నువ్వు ప్రత్యేకంగా ఉండుమని ఆయన ఎంతగానో సూక్తులు చెప్పి వాక్యాలు తెలియచేసి నిన్ను నిలబెట్టాలని కోరుకున్న ఆ యేసయ్యనే మరణించి ఆ శరీరానికి సాదృశ్యంగా ఈరోజు ఈ రొట్టె నీ ముందుంది. ఈ రొట్టె నీ ముందుంది. ఆయన శరీరంలో సాదృశ్యమైన రొట్టె ఇది. ఆయన కల్వరి సిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్నదే ద్రాక్షరసం. ఇది తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు నువ్వెంత పరిశుద్ధపరచబడాలి. ఈ పవిత్రమైన నేను నోట్లకి వెళ్తున్నప్పుడు నీ నోరు పరిశుద్ధం కావాలి. ఇది నీ అవయవాలకు వెళ్తున్నప్పుడు నీ అవయవాలు ఉన్న చెడు తొలగిపోవాలి. నీ జీవితం అంతా కూడా పరిశుద్ధపరచబడాలి. ఆ యేసయ్య శిలువ దర్శనం చూస్తే, ఆ యేసయ్య శిలువలో మరణించిన ఆ వేదన బాధలను జ్ఞాపకం చేసుకుంటే, నీ నా పాపముల కోసం 39 కొరడా దెబ్బలు తిని, వీపు దున్నబడి, పిండిగా మార్చబడి, రొట్టెగా చేయబడి, ఈ రొట్టెనే ఈ రోజున నీ ఎదురుకు వస్తున్నప్పుడు నీ జీవితాన్ని ఒప్పుకుంటావా? నీ పరిస్థితిని ఒప్పుకుంటావా? నీ మనస్తత్వంలో ఉన్న చెడును విడిచిపెడతావా? ఏదో ఈరోజు తింటా, రేపు మళ్ళీ అది ఆట. ఈరోజు వింటా, దుఃఖపడతా, రేపు మళ్ళీ అదే చేస్తా. ఈ పాత స్వభావంలోకి వెళ్ళకూడదని, ఈ పాత అలవాటు నీలో రాకూడదని నేను నీకోసం సమర్పించుకో. ఒక 5 నిమిషాలు నీకు సమయం ఇస్తున్నా, సమర్పించుకో. Jesus.